ఓం శాంతి 26/2/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇక్కడ టీచర్ విదేహి కనుక స్మృతి చేసేందుకు శ్రమ చేయాలి. స్మృతి చేస్తూ చేస్తూ పరీక్ష పూర్తి అవ్వగానే ఇంటికి వెళ్ళిపోతారు. ప్రశ్న: పిల్లలు స్మృతిలో ఉండేందుకు కష్టపడాలి, ఎప్పుడూ ఏ మోసంలోకి రాకూడదు. జవాబు: ఆత్మ సాక్షాత్కారమైంది, మిరుమిట్లు గొలుపు కాంతిని చూశాము. ఇటువంటి వాటి వల్ల ఏ విధమైన లాభము లేదు. సాక్షాత్కారం వలన లేక బాబా దృష్టి పడుట వలన ఏ విధమైన పాపము తొలగిపోదు, లేక ముక్తి లభించదు. ఇంకా ఎక్కువగా మోసపోతూ ఉంటారు. స్మృతి చేసే శ్రమ చేయండి, శ్రమ ద్వారానే కర్మాతీత అవస్థను పొందుతారు. బాబా దృష్టినిచ్చినట్లయితే మీరు పావనంగా అవుతారు అని కాదు, శ్రమ చేయాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు, చదివిస్తూ ఉన్నారు, యోగం నేర్పిస్తూ ఉన్నారు. యోగమేమి గొప్ప విషయం కాదు. విద్యార్థులు చదువుకునేటప్పుడు ఫలానా టీచర్ తన సమానంగా చేసేందుకు మమ్మలను చదివిస్తున్నారు అని తప్పక టీచర్తో వారి యోగము తప్పకుండా జోడించబడి ఉంటుంది. లక్ష్యము, ఉద్దేశ్యం ఉంటాయి. ఫలానా తరగతిలో చదువుతున్నామని భావిస్తారు. నాతో యోగము జోడించమని విద్యార్థులకు టీచర్ చెప్పాల్సిన అవసరం లేదు. స్వతహాగా చదివించే వారి జతలో యోగం అంటే సంబంధం జోడించబడి ఉంటుంది. రోజంతా చదివించరు కదా, ఆ చదువును జన్మ జన్మాంతరాల నుండి చదువుకుంటూనే వస్తున్నారు, అభ్యాసం అయిపోయింది. కానీ ఇక్కడ మీది పూర్తిగా క్రొత్త అభ్యాసం. ఇక్కడ చదివించేది దేహం ఉండే టీచర్ కాదు. వీరు విదేహీ టీచర్, దేహం లేనటువంటి టీచర్. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీకు లభిస్తారు. వారు స్వయంగా నేను మీ దేహదారి టీచర్ను కాను అని చెప్తున్నారు. అందువల్లనే తండ్రి స్మృతి నిలువదు. స్వయాన్ని ఆత్మగా భావించాల్సి ఉంటుంది. మమ్ములను పరంపిత పరమాత్మ శిక్షకులై టీచరై చదివిస్తున్నారు అని భావించాలి. పరీక్షలో పాస్ వరకు టీచర్ను తప్పకుండా స్మృతి చేయాలి. స్మృతి చేస్తూ చేస్తూ పరీక్షలో పాస్ ఇంటికి వెళ్ళిపోతారు. పరీక్ష పూర్తి అవ్వగానే నాటకం కూడా సమాప్తం అవుతుంది. ఆత్మలైన మీలో 84 జన్మల పాత్ర నిండి ఉంది అని, దానిని మీరు అభినయించాలి అని పిల్లలకు తెలుసు. అది కూడా ఇప్పుడే తెలిసింది. తర్వాత సత్యుగంలో ఇది గుర్తు ఉండదు. ఇక్కడ మీకు సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. టీచర్ కూర్చొని సంపూర్ణ జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. దీనిని అర్థం చేసుకుంటూ ఉండాలి. స్మృతిలో కూడా తప్పకుండా ఉండాలి. మన్మనాభవ అని తండ్రి గడియ గడియ చెప్తున్నారు. మన్మనాభవను దానికి తప్పకుండా అర్థం కూడా ఉంది. ఈ పదము సరి అయినదేనని పిల్లలకు తెలుసు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇందులో సమయం కూడా పడుతుంది. తమను తాము పరిశీలించుకోవాలి. ఆ చదువులో చరిత్ర, గణితము, విజ్ఞాన శాస్త్రము మొదలైన సబ్జెక్టులు ఉంటాయి. తాము ఎంతవరకు ఉత్తీర్ణులు అవ్వగలరో విద్యార్థులు అర్థం చేసుకోగలరు. మీరు ఎన్ని మార్కులతో ఉత్తీర్ణులు అవ్వగలరు అనేది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మేము బాబాను మర్చిపోవడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. బాబా మాయ క్షణ క్షణానికి మరిపింపజేస్తోంది, చాలా తుఫాన్లను తీసుకొస్తోంది, ఎన్నో వికల్పాలు వస్తున్నాయి అని చాలామంది వ్రాస్తారు. అర్థం అవ్వని కారణంగా ఇందులో మాకు పాపం అంటది కదా, రకరకాల సంకల్ప వికల్పాలు వస్తున్నాయి అని వ్రాస్తారు. చూసినందున ఇలా చెయ్యాలి అనే ఆలోచన కలుగుతుంది. ఇందులో పాపం అంటది కదా అని పిల్లలు అడుగుతారు. అలా జరగదని, కర్మేంద్రియాల ద్వారా వికర్మ జరిగినప్పుడే పాపం అంటుతుంది అని తండ్రి చెప్తున్నారు. బాబా పలుమార్లు అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలకు జ్ఞానమైతే ఉంది,
విష్ణువుకు కృష్ణుడికి స్వదర్శన చక్రమును ఎందుకు చూపారో కూడా పిల్లలకు తెలుసు. అకాసురుడు, బకాసురుడు మొదలైన వారిని చంపినట్లు చూపిస్తారు. ఇప్పుడు చంపే విషయం ఏదీ లేదు. ఇదైతే స్వయంలోని పాపాలు తెగిపోయే విషయం. శివబాబాను కూడా స్వదర్శన చక్రధారి అని అంటారు కదా. వారికి మొత్తం చక్రం అంతటి జ్ఞానం ఉంది. ఆత్మకు తండ్రి ద్వారా ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం లభించింది. స్వదర్శన చక్రాన్ని ధారణ చేసి తమ పాపాలను భస్మం చేసుకోవాలి. జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ప్రతి ఒక్కరూ తమ కొరకు తాము శ్రమ చేయాల్సి ఉంటుంది. తండ్రి కూర్చొని దృష్టినిచ్చినట్లయితే వీరి పాపాలు నశిస్తాయి అని కాదు. తండ్రి కూర్చొని ఈ వ్యాపారం ఏమీ చెయ్యరు. సాధారణంగా తండ్రి అందరినీ చూస్తారు. తండ్రి చూడడం ద్వారా లేక జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా వికర్మలేమీ వినాశనం అవ్వవు. ఇలా చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని తండ్రి మార్గాన్ని తెలియజేస్తారు. శ్రీమతాన్ని ఇస్తారు. తండ్రి వస్తారు. ఆత్మలు అని భావించి దృష్టిని ఇస్తారు అనుకోండి. అంత మాత్రాన మీ పాపాలు తొలగిపోవు. మీరు స్మృతిలో ఉండే శ్రమ చేయడం ద్వారానే పాపాలు కట్ అవుతాయి. ఒకవేళ ఈ విధంగా తండ్రి కూర్చొని పాపాలను తొలగిపోయేటట్లు చేసినట్లయితే అదొక వ్యాపారం అవుతుంది. మీరు ఇలా మీ తండ్రిని స్మృతి చేయమని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. తండ్రి శ్రీమతమని ఇచ్చేవారు ఎవరికి వారు శ్రమ చేయాలి. ఫలానా సాధువు సన్యాసుల దృష్టి పడితే చాలు అని చాలామంది భావిస్తారు. ఈ విధంగా కృప ఆశీర్వాదాలను తీసుకుంటూ క్రిందకు దిగజారుతూనే ఉంటారు. వారు ఏమి కృప చూపుతారు? వారైతే తమ బ్రహ్మ మహాతత్వమునే స్మృతి చేస్తారు. పిల్లలు, మీరు ఇలా చెయ్యండి అని తండ్రి స్పష్టమైన మార్గాన్ని తెలిపిస్తారు. శరీరం లేకుండా ఆత్మ వచ్చింది, శరీరం లేకుండానే వెళ్ళాలి అని గాయనం కూడా చేస్తారు. ఈ గాయనం కూడా ఈ సమయంలోనిదే. తండ్రి చెప్పే మహావాక్యాలు మళ్ళీ భక్తిలో పనికి వస్తాయి. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మల వినాశనం అవుతాయి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు. ఇది కూడా నాటకంలో వారి పాత్రయే. దీనినే సహాయము అని కూడా అనవచ్చు. డ్రామా అనుసారం శ్రీమతము గాయనం చేయబడింది. తండ్రి మతాన్ని ఇవ్వాలి, స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు. అంతేకాని తండ్రి సహాయం చేసి కర్మాతీత అవస్థలోకి తీసుకెళ్తారు అని కాదు. సమయం పడుతుంది, చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. స్వయాన్ని ఆత్మని భావించే అభ్యాసం చాలా బాగా చేయాలి. వాస్తవానికి మాతలకు చాలా సమయం లభిస్తుంది. పురుషులకు వ్యాపారాలను గురించిన చింత ఉంటుంది. పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేస్తూ లాటరీ తీసుకోవాలి. దీని ద్వారా మీకు పట్టిన తృప్పు అంతా తొలగిపోతుంది. ఫలానా వారు మంచి పురుషార్థులు అని చార్టు ఉంచుతారు అనే అనుభూతి కూడా కలుగుతుంది. భక్తిలో 2-3 గంటలు కూడా భక్తి చేస్తూ కూర్చుండిపోతారు కదా. వానప్రస్థులు గురువుల వద్దకు వెళ్ళి వయసైనటువంటి వారు చాలా శిష్యరికము చేస్తారు. కానీ దేవతలను ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఆ గురువులను స్మృతి చెయ్యరు. వాస్తవానికి దేవతలను స్మృతి చేయరాదు. ఎప్పుడూ స్మృతి చెయ్యమని దేవతలు నేర్పించరు. పిల్లలైన మీ కొరకు ఇది క్రొత్త విషయం ఏమీ కాదు. లక్షల సంవత్సరాల మాటే లేదు. స్థాపన మరియు వినాశన కార్యం చేయవలసినప్పుడు తండ్రి వస్తారు. ఈ వినాశనం అయితే కల్పకల్పము జరుగుతూనే ఉంటుంది అని పిల్లలైన మీకు తెలుసు. కల్ప క్రితం కూడా జరిగింది, 5000 సంవత్సరాల క్రితం కూడా ఇలా జరిగింది అని మీరు వ్రాస్తూ ఉంటారు. తండ్రి తనతో కలిసేందుకు మార్గాన్ని తెలియజేయడం క్రొత్త విషయం ఏమీ కాదు. నేను కల్పకల్పం వచ్చి మార్గాన్ని తెలియజేస్తాను అని తండ్రి చెప్తున్నారు. మీ రాజ్య స్థాపన జరుగుతూ ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు. ఏ దేవతలనైతే పూజిస్తూ ఉన్నారో మళ్ళీ వారి రాజ్య స్థాపన జరుగుతోంది. 5000 సంవత్సరాలు ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది.
ఇది విని మనుషులు తికమక పడతారు, ఆశ్చర్యపడతారు. అందరూ మాయ మతంపై నడుస్తూ ఉన్నారు. రావణుడిని ఎందుకు తగలబెడతారు? దాని అర్థం కొద్దిగా కూడా తెలియదు. మీ పేరే స్వదర్శన చక్రధారి. లక్ష్యము, ఉద్దేశ్యము మీ ఎదురుగానే నిలిచి ఉంది. బాబాలో ఏ జ్ఞానమైతే ఉందో అది ఆత్మలకిచ్చారు. డ్రామా చక్రం పూర్తి అవ్వాల్సి ఉన్నప్పుడే తండ్రి వచ్చి జ్ఞానం ఇస్తారు. తండ్రి వచ్చి కర్మలు నేర్పిస్తారు. తర్వాత వామ మార్గంలోకి వెళ్ళడం ద్వారా రాత్రి ప్రారంభమవుతుంది. తర్వాత మీరు క్రిందకు దిగుతూ వస్తారు. సుఖం తగ్గుతూ వస్తుంది. తండ్రి బుద్ధిలో ఎలాగైతే సంపూర్ణ చక్ర జ్ఞానం ఉందో అలాగే ఉన్నది ఉన్నట్లుగా మీ బుద్ధిలో కూడా ఉంది. అయితే మీరు పావనంగా అయ్యేందుకు శ్రమ చేయాల్సి పడుతుంది. అందువల్లనే బాబా మీరు వచ్చి పతితులైన మమ్ములను పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. తర్వాత జ్ఞానం కూడా కావాలి. మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి. పిల్లలకు రాజయోగాన్ని నేర్పించేందుకు తండ్రి వస్తారు. ఇతరులకు నేర్పించేందుకు కాదు. బాబా వచ్చి మనుషులను పావనంగా తయారు చెయ్యండి అని పతిత పావనులైన తండ్రిని పిలుస్తారు. ఇప్పుడు మీరు పుణ్యాత్ములుగా అవుతున్నారు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇవెంతో గుహ్యమైన విషయాలు. మనుషులకు ఆత్మను గురించి కానీ పరమాత్మను గురించి కానీ తెలియదు. ఆత్మ ఎవరు, ఎలా ఉంది, దాని పాత్ర ఎలా ఉంటుందనే విషయాలు కూడా తండ్రియే తెలియజేస్తారు. అతి చిన్న ఆత్మలో ఏమేమో పాత్ర నిండి ఉంది. ఇది అద్భుతం. వినగానే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. కొందరికి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఆత్మలు మినుకు మినుకుమంటూ కనిపిస్తాయి. కానీ దానివల్ల లాభమేముంది? ఇక్కడైతే యోగమును జోడించాలి. సాక్షాత్కారం అవ్వగానే ముక్తి లభించింది అని, పాపాలు భస్మం అయిపోయాయి అని మనుషులు భావిస్తారు. ఇది ఒక రకంగా ఇంకా ఎక్కువగా మోసపోవడమే. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూనే ఉంటారు. మీకు గుహ్యమైన విషయాలు వినిపిస్తాను అని అంటారు. మీ బుద్ధిలో మొత్తం చక్ర జ్ఞానం అంతా ఉంది. బాబాను, చక్రమును స్మృతి చేస్తే చాలు. టీచర్ను కూడా స్మృతి చేయాలి. జ్ఞానాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. స్మృతి చేస్తూ చేస్తూ డ్రామా అనుసారంగా కర్మాతీత అవస్థను పొందుతారు. ఎలాగైతే ఆత్మ నగ్నంగా వచ్చిందో శరీరం లేకుండా అలాగే వెళ్ళాలి. మీరు దైవీ సంస్కారాలను తీసుకెళ్తారు. అక్కడ ఏ జ్ఞానము ఉండదు. దీనినే సహజ స్మృతి అని అంటారు. యోగము అనే పదమును ఉపయోగించడం ద్వారా మనుషులు తికమక పడతారు. వారు హఠయోగులు. సహజ యోగమును తండ్రియే నేర్పిస్తారు. గీతా భగవానుడు సహజ యోగమును నేర్పించారు అని ఇంతకు మునుపు మీరు వినేవారు. కానీ ఆ భగవంతుడి గురించి తెలియదు. 100% అనర్థమైపోయింది. దానివల్లనే మనుషులు పతితమైపోయారు. అనేక మతాలు ఉన్నాయి. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటారో వారి కొరకే ఈ గీతా శాస్త్రం ఉంది. మీరు ప్రవృత్తి మార్గంలోని వారు. మొదట మీది పవిత్ర ప్రవృత్తి మార్గంగా ఉండేది. ఇప్పుడు అపవిత్రం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పవిత్రంగా అవ్వాలి. తండ్రి అయితే సదా పవిత్రమైన వారు శ్రీమతం ఇచ్చేందుకే వస్తారు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా అయిపోయారని తండ్రి చెప్తున్నారు. మొదట సతో ప్రధానంగా ఉండేవారు. మనం ఏ విధంగా మొదట సతో ప్రధానంగా ఉండి తర్వాత మళ్ళీ తమో ప్రధానంగా అయ్యామో అలాగే పోప్, ఫాదర్ మొదలైన వారందరూ ఎవరైతే వస్తారో వారు కూడా మొదట సతో ప్రధానంగా ఉంటారు. తర్వాత ఇర్షన్ అవుతూ అవుతూ వృద్ధి చెందుతూ వృక్షమంతా తమో ప్రధానం అయిపోతుంది. ఇప్పుడైతే శిథిలావస్థలో ఉంది. పిల్లలైన మేమే సతో ప్రధానంగా ఉండే వారము అని, తర్వాత నంబర్ వారుగా తమో ప్రధానంగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి. డ్రామా అనుసారంగానే నంబర్ వారుగా అవుతూ ఉంటారు. విస్తారమైతే చాలా ఉంది. వృక్షం ఎలా వెలువడుతుందో బీజానికి తెలుస్తుంది. ఈ మనుష్య సృష్టి రహస్యాన్ని తండ్రియే తెలిపిస్తారు. తోట మాలి కూడా వారే. తమ తోట ఎంత సుందరంగా ఉండేదో తండ్రికి తెలుసు. అంటే స్వర్గంలో
తండ్రికైతే జ్ఞానం ఉంది కదా! భగవంతుడి పూల తోట ఎంతో ఫస్ట్ క్లాస్‌గా ఉండేది. ఇప్పుడు సైతాన్ తోటగా అయిపోయింది. రావణ రాజ్యాన్ని సైతాన్ అని అంటారు. ఎక్కడ చూసినా యుద్ధాలు, మారణ హోమాలే ఉన్నాయి. ఇప్పుడు అణుబాంబులు మొదలైన వాటిని కూడా తయారు చేసుకొని కూర్చొని ఉన్నారు. ఇవేమీ అలా ఊరికే ఉంచుకునే వస్తువులు కావు అని. వాటి ద్వారా తప్పకుండా వినాశనం అవుతుంది అని అందరికీ తెలుసు. ఒకవేళ వినాశనం జరగకపోతే సత్యుగం ఎలా వస్తుంది? మహాభారత యుద్ధం జరిగినట్లు పంచ పాండవులు మిగిలినట్లు ఏదైతే చూపిస్తారో అది పూర్తి స్పష్టంగా ఉంది. పాండవులు కూడా తర్వాత కరిగి మరణించారు. అయితే ఫలితం ఏమీ లేదు. ఇది కూడా తయారైన డ్రామా. దీనిని తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. భారతదేశంనే దోచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వారు రిటర్న్ ఇస్తున్నారు. చివరి వరకు ఇస్తూనే ఉంటారు. వినాశనంలో అన్నీ సమాప్తం అవుతాయని కూడా మీకు తెలుసు. మీ రాజ్యం ఉన్నప్పుడు ఇంకెవ్వరి రాజ్యము లేదు. చరిత్ర తప్పకుండా పునరావృతం అవ్వాలి. భారతదేశం మళ్ళీ స్వర్గంగా అవుతుంది. లక్ష్మీనారాయణల రాజ్యం వస్తుంది. అక్కడ ఇతర ఖండాల పేర్లు కూడా ఉండవు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం. మళ్ళీ లక్ష్మీనారాయణల రాజ్యం వస్తుంది. మీరు మళ్ళీ ఇలా తయారవుతారు. నేను రాజయోగం నేర్పించేందుకు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. కల్పాంతరాలుగా అనేక సార్లు మీరు యజమానులుగా అయ్యారు. పూర్తి విశ్వంలో వీరి రాజధాని ఉండేది. వారు చాలా వివేకవంతులుగా ఉండేవారు. అక్కడ వారు మంత్రులు మొదలైన వారి నుండి సలహా తీసుకునే అవసరం ఉండదు. ఇది తయారైన డ్రామా మళ్ళీ పునరావృతం అవుతుంది. కృష్ణుడి మందిరాన్ని సుఖధామమని అంటారు. శివబాబా వచ్చి సుఖధామమును స్థాపన చేస్తారు. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది అని ప్రపంచంలోని వారు స్వయంగా అంటారు. మొదట ఒక్క ధర్మమే ఉండేది, తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి. బాబా ఏ విధంగా మీకు సామ్రాజ్యం ఇస్తున్నారు అని పిల్లలకు ఆశ్చర్యం కలగాలి. తండ్రి వచ్చి భక్తికి ఫలమునిస్తారు. ఎంత సహజం. కానీ కల్పకృతం ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే ఇప్పుడు కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా అర్థం చేసుకోగలరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వదర్శన చక్రమును ధారణ చేసి తమ పాపాలను భస్మం చేసుకోవాలి. కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి పాపకర్మ జరగకుండా జాగ్రత్త పడాలి. కర్మాతీతులుగా అయ్యేందుకు స్వయం శ్రమ చేయండి. సెకండ్ పాయింట్, సాక్షాత్కారాల ఆశ ఉంచుకోరాదు. సాక్షాత్కారాలు పొందడం ద్వారా ముక్తి లభించదు, పాపాలు తొలగిపోవు. సాక్షాత్కారాల వల్ల ఏ లాభము లేదు. తండ్రి మరియు తండ్రి ఇచ్చే జ్ఞానాన్ని స్మృతి చేయుట ద్వారానే తృప్పు తొలగిపోతుంది. వరదానము, ముఖము ద్వారా సర్వశ్రేష్ఠ ప్రాప్తులను అనుభవం చేయించే సర్వప్రాప్తి సంపన్న భవ. సంగమ యుగంలో బ్రాహ్మణ్ ఆత్మలైన మీకు సర్వప్రాప్తి సంపన్న భవ అని వరదానం ఉంది. ఇటువంటి వరదాని ఆత్మలకు శ్రమ చేయాల్సిన పని ఉండదు. వారి ముఖంలోని ప్రకాశం వీరు ఏదో పొందుకున్నారు, వీరు ప్రాప్తి స్వరూపాత్మలు అని తెలుపుతుంది. కొంతమంది పిల్లల ముఖాన్ని చూసి జనులు వీరి గమ్యం ఉన్నతమైనది అని, వీరు చాలా గొప్ప త్యాగం చేశారు అని అంటారు. త్యాగం కనిపిస్తుంది కానీ భాగ్యం కనిపించదు. ఎప్పుడైతే సర్వప్రాప్తుల నశాలు ఉండి మీ భాగ్యాన్ని చూపిస్తారో అప్పుడు సహజంగా ఆకర్షింపబడి వస్తారు. స్లోగన్, ఎక్కడైతే ఉమంగ్ ఉత్సాహాలు మరియు ఏకమత్ సంఘటన ఉంటుందో, ఒకే శ్రీమతం ప్రకారం నడిచే సంఘటన గ్రూపు, అక్కడ సఫలత ఇమిడి ఉంటుంది. ఓం శాంతి. అవ్యక్త ఇషారా. మధురత గుణాన్ని ధారణ చేసి మధుసూదనుడైన తండ్రి పేరును ప్రఖ్యాతి చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు.
జీవితంలో సరళత, మధురత గుణం ఎప్పుడు వస్తుంది అంటే, మీ స్థుతి ఆధారంగా అంటే పొగడ్తల ఆధారంగా లేనప్పుడు. స్తుతి, నింద 2 శబ్దాలున్నాయి. ఏ కర్మ చేసినా వాటి ఫలం అనుభవించాలి అనే ఇచ్ఛ అంటే కోర్కె మరియు లోభము ఉంటే స్థితి ఏకరసంగా ఒకే విధంగా ఉండదు. కొద్దిమంది స్థితికి ఆధారం స్తుతి, పొగడ్తలు. ఎవరైనా పొగడితే మంచి జరిగితే బాగుంటారు. స్థిత్ అంటే స్తుతి ఉంటే స్థితి బాగుంటుంది. ఒకవేళ నింద చేసినా, నష్టం చేసినా ఎవరైనా ధని నేను అనే విషయాన్ని మరచి నిధన్‌గా ఏమీ లేని వారుగా అయిపోతారు. కనుక స్తుతి ఆధారంగా స్థితిని ఉంచుకోకండి. ఓం శాంతి.